వారి మరణము సమీపించినప్పుడు యమదూతలమైన మమ్మలను పంపి యమపురికి తీసుకొని రావాల్సిందిగా ఆజ్ఞాపిస్తారు. కులాచారములు విడిచిన వారు, గోహత్య, బ్రహ్మహత్యాది పాపములు చేసిన వారు, పరస్త్రీలను సంగమించిన వారు, తల్లిదండ్రులను గురువులను హింసించిన వారు, జీవహింస చేసిన వారు, వడ్డీలతో ప్రజలను పీడించి ధనార్జన చేసిన వారు, శుభకార్యములను చెడగొట్టువారు, పురాణములను దూషించిన వారు మొదలైన వారిని మేము యమపాశముతో బంధించి తీసుకొని పోయి నరకమునందు పడవేసి వివిధ రకములైన యమయాతనలతో యమధర్మరాజు గారి ఆజ్ఞ మేరకు దండిస్తాము. ఈ అజామీనుడు బ్రాహ్మణుడై పుట్టినప్పటికీ కులభ్రష్టుడై వావి వరసలు లేక తల్లి కూతుళ్లను సంభోగించిన పాపాత్ముడు కనుక వీనిని యమపురికి తీసుకొని పోవుటకు మేము వచ్చితిమి. ఇట్టి పాపిని మీరెట్ల వైకుంఠమునకు తీసుకుపోతారు అని అడిగారు. అందుకు విష్ణుదూతలు, ఓ యమదూతలారా, ధర్మ సూక్ష్మములు తెలియని మీరు వట్టి అవివేకులు, జపదానాదులు ఆచరించిన వారు అన్నదాన, గోదాన, కన్యాదాన, సాలగ్రామదానాదులను ఆచరించిన వారు, అనాథ ప్రేత సంస్కారములు చేసిన వారు, తులసీవనములను పెంచిన వారు, వాపి కుప్ప తాటంకములను త్రవ్వించిన వారు, శివకేశవులను పూజించిన వారు, చనిపోవు సమయములో తెలిసి గాని తెలియక గాని శివాని శివుణ్ణి గాని నారాయణాని హరిని గాని స్మరించిన వారు, హరినామ స్మరణ చెవిని సోకిన వారు పుణ్యాత్ములు. ఈ అజామిలుడు ఎంతటి పాపములను ఆచరించినప్పటికీ చనిపోయే సమయమున నారాయణాన్ని స్మరిస్తూ చనిపోయినందున మేము ఇతనిని వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నాము అని పలికారు. ఆ దూతలు సంభాషణను ఆశ్చర్యముతో వినిన అజామీలుడు విష్ణుదూతలతో, అయ్యా, నా జన్మలో ఎన్నడూ శివకేశవులు పూజించుట గాని పుణ్యకార్యములు ఆచరించుట గాని చేసి ఉండలేదు. నా తల్లిదండ్రులను కూడా